బాలీవుడ్‌లో ఓన్లీ నెపో కిడ్‌లు, నెపో స్టార్‌లే అంటే వాళ్ళకి వాళ్ళే హీరోలు అవుతున్నారు. కొత్త వాళ్ళు అప్‌కమింగ్ రావడం లేదని చెప్పేసి చాలా అపోహలున్నాయి. చాలామంది హీరోలు సూసైడ్ చేసుకున్నారు. అలాగే ప్రెషర్ మీద వచ్చి అన్నారు. బాలీవుడ్ అందరిని కూడా మాఫియా రూల్ చేస్తుంది అన్నారు. వాటన్నిటిని క్షుప్తంగా చూపించారు ఈ వెబ్ సిరీస్‌లో. బాలీవుడ్ అంటేనే నెపోటిజంకి చాలా ఫేమస్ అని చెప్పేసి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో టాప్ యాక్టర్ షారుఖ్ ఖాన్ కొడుకు ఇప్పుడు డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తూ ద బ్యాడ్ యాస్ అంటే బ్యాడ్స్ అంటే వాళ్ళు 2 డాట్స్ ఇచ్చారు. మనకు అన్ఫిల్లింగ్ బాక్స్ మాదిరిగా మనకు నచ్చింది రాసుకోవచ్చు. బ్యాడ్ యాస్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పేసి ఆ షో, ఆ ఎపిసోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఆ సిరీస్ అంతా ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఒక సాదా సీదా యంగ్స్టర్ తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా చేసుకుంటూ ఒక మూవీ చేసి మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫిలింఫేర్ అవార్డు సంపాదించుకున్న సమయంలో ఆ కుర్రాడికి బాలీవుడ్ నుంచి రివ్యూస్ కానీ అలాగే బాలీవుడ్లో టాప్ హీరోస్ నుంచి వచ్చే అంటే ఒక అప్కమింగ్ స్టార్ వస్తున్నాడు అని చెప్పేస్తే ప్రజెంట్లో సిచ్యువేషన్లో ఉన్న హీరోలకు ఏ విధంగా ప్రెషర్ పడుతుంది, అలాగే ఎవరిని తొక్కాలి అనేది ఎలా ఏం కథ అనేది బాగా చూపించారు. అలాగే ఒక స్టార్ హీరో కొడుకు డైరెక్టర్ అవుతున్నాడు కాబట్టి ఈ మూవీలో దగ్గరగా 40 నుంచి 50 మంది, అందరి పేర్లు చెప్పలేను, రాజమౌళి, అమీర్ ఖాను, సల్మాన్ ఖాను నుంచి అర్జున్ కపూరు, దిశా పటాని, ఇంకా చాలామంది యాక్టర్స్, ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్గా వచ్చేసి బాబీ దేవలు, కరణ్ జోహర్, దాని తర్వాత రాఘవ్ జూటియాల్, అలాగే లక్ష్య, ఇంకా చాలామంది మెయిన్ లీడ్ యాక్టర్స్ నటించారు. ఇంకా కమెడియన్స్గా వచ్చేసి ఇంకా ఆయన పెద్ద ఆయన పేరు గుర్తులేదు, ఆయన కమెడియన్గా బాగా బాషా, ఇంకా చాలామంది. ఈ మళ్ళా అర్షద్ వార్సి వచ్చేసి ఒక యంగ్స్టర్ రోల్ చూపించాడు. అది ఇంకా క్లైమాక్స్ ఈ విధంగా వస్తూ పోతూ ఉంటే ఒక్కొక్క షోలో ఒక్కొక్కటి. ఇంకా మెయిన్ గుర్తుండిపోయే క్యారెక్టర్ వచ్చేసి ఇమ్రాన్ హాష్మిన్. ఒక ఎపిసోడ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉన్న ఒక మొత్తం షోలో వస్తాడు ఆయన వచ్చిన ప్రతి చోట కొన్ని సన్నివేశాలు బాగుంటుంది. వాళ్ళిద్దరికీ ప్లస్ రాఘవ జుటియాలకి మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక టాప్ హీరోకి ఫ్యాన్గా ఉంటున్న రాఘవ్ జుటియాల క్యారెక్టర్ మాదిరిగా ఆయన ప్లే చేశాడు. ఆయన సూపర్గా చేశాడు. హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. హీరో మదర్ క్యారెక్టర్ వచ్చేసి క్లైమాక్స్లో మనకు ఒక ట్విస్ట్ ఇస్తుంది. హీరో అంటే ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోకి బాలీవుడ్ ఇండస్ట్రీ కింగ్ మేకర్ అంటారు కదా, బాబీ దేవల్ ఆ క్యారెక్టర్ చేశాడు. ఖటియాల్ ఆయన పేరు, అజయ్ ఖటియాల్. అజయ్ తల్వార్, ఖటియాల్ కాదు, అజయ్ తల్వార్. ఆయనకు ఏం కనెక్షన్ ఏంటి, అసలు ఎందుకు అంత పర్సనల్గా తీసుకొని రివెంజ్ తీసుకుంటూ ఉన్నాడు, ఎదగనీకన్నా అంత తొక్కుతున్నాడు అనేది మనకు మూవీ రన్ ఆఫ్ ద స్టోరీలో జరుగుతూ తెలుస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు ఎవరే కానీ అస్సలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఎవడు ఆలోచించడు. హీరోకు హీరోయిన్కు ఆ సిచ్యువేషన్ తేవచ్చు అని చెప్పేసి ఆర్యన్ ఖాన్ డిఫరెంట్గా ఆలోచించాడు. ఇంకా చాలామంది గెస్ట్ అపీరెన్స్గా కానీ కొన్ని సీన్స్లలో జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్, రాజమౌళి గారు, ఇంకా చాలామంది బాలీవుడ్లో ఉన్న వాళ్ళు చాలామంది చేశారు. అలాగే చివరికి తన మీద తానే బొంగులో భాష అని చెప్పేసి తనను తానే దెంగించుకున్నాడు వాళ్ళ కొడుకు దగ్గర. వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. బాలీవుడ్ని గుడ్డలు ఇప్పదీసి చూపించాడు. చూడొచ్చు, అందరూ చూడండి, తెలుసుకోండి. సీజన్ 2 కూడా హింట్ ఇచ్చాడు. అది ఇంకా ఎప్పుడు ఏం కథ అనేది చెప్పలేదు.